నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 100 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు అండగా ఉంటుందని మంత్రి ఆనం తెలిపారు. నేను ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యం ఉండాలని, ఆరోగ్య భద్రతనిచ్చే దానిలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మనం పాటిస్తూ వస్తామని, అదేవిధంగా అన్ని మండలాల్లో కూడా మండల కేంద్రాల్లో కూడా మంచి ఆసుపత్రుల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా కూడా వాటిని బలోపేతం చేయడానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తామని చెప్పి, మన ఈ వినాయక చవితి నిన్ననే మనం అందరం పూజలు చేసుకున్నాం. 3 రోజుల నుంచి ఇంకా 11 రోజులు నడుస్తాయి ఇవి. కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు అయితే వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు 21 రోజులు జరుగుతాయి. ఈ 21 రోజులు పండుగ వాతావరణమే. అక్కడ 21 రోజులు బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి హిందూ సాంప్రదాయ ఆలయాల్లో కాణిపాకం వినాయక స్వామి ఆలయం ఒకటి. కాబట్టి ఈ 21 రోజుల కాలం మనకి రోజు వినాయక చవితి లాగానే ఉంటుంది. మీ అందరినీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రతతో మన కార్యక్రమాలు ముందుకు సాగించాలి. మీ అందరికీ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి వినాయక స్వామిని కోరుకుంటూ, ఆయన ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పి ఈరోజు ప్రార్థిస్తూ, ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క చెక్కుల పంపిణీలో చేసినటువంటి మండల పార్టీ నాయకులకు, వివిధ వర్గాల వివిధ సంస్థలకు అధిపతులుగా ఉన్నటువంటి పెద్దలకు, లబ్ధిదారులకు అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఒక్కొక్క మండలం వాళ్ళను వరుసగా పిలుస్తూ వస్తారు. పిలిచినప్పుడు మండల పార్టీ కన్వీనర్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇటీవలనే ఆ మండలంలో సొసైటీ అధ్యక్షుల్ని నియమించుకోవడం జరిగింది. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని నియమించుకోవడం జరిగింది. నీటి సంఘాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఉంటే వాళ్ళ చేతుల మీదుగా లబ్ధిదారులకి చెక్కులు పంపిణీ చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా మన వాళ్ళని అందరినీ కూడా కోరుతూ, ఇది ఏదో ఒక్కరం చేసేది కాదు, ఇది మన పార్టీ మన ప్రభుత్వం చేసే కార్యక్రమం. కాబట్టి మీరు కూడా దగ్గరుండి లబ్ధిదారులకు ఆ చెక్కులు విడుదల చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. సార్, ముందుగా ఆత్మకూరు మండలం మున్సిపాలిటీ అర్బన్ 2 రూరల్కు సంబంధించిన చెక్కులు పంపిణీ చేశారు. చెరుకూరు పెంచిల సుబ్బయ్య, చిల్లకూరు పెంచిల సుబ్బయ్య ఉన్నారు. బుజ్జిరెడ్డి గారు రావాలి. ఉన్నాడు. బుజ్జిరెడ్డి, పిడికిడి వెంకటేశ్వర్లు కూడా ఉంటే రావాలి. తర్వాత కోళ్ళగట్ల బ్రహ్మయ్య, అబ్బినేని సుకన్య, బేబీ ఆఫ్ నఫ్రీన్,
నఫ్రీన్ రెండు కలిసే ఉన్నాయి. పెంచల్ చౌదరి, వేణు, షేక్ అఖిల్ అహ్మద్, షేక్ అఖిల్ అహ్మద్, షేక్ అఖిల్ అహ్మద్ లేదా ఏలూరు గోపాల్ నాయుడు, ఉప్పులూరు రమణమ్మ, త్యాగం సుబ్బమ్మ, సుబ్బమ్మ, ముల్లమూరి ఆదత్తయ్య, ముల్లమూరి ఆదత్తయ్య, శంకర రామప్రియ,